మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వంశాన్ని వైపురావు అంటే The plan is on. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. నీడియో నాకేం తెలుసు. ఓడి తీసిన బండి మమ్మల్ని అడితే మేము ఎడికి వెళ్ళాలి. తమాషా ఏ కాల చెప్తున్నా. ఫస్ట్ బండి ఇస్తేనే పెళ్ళిపోతా. బండి లేదురా నా దగ్గర. పెడతానా బండి లేదు వంశీ. బండి మా దగ్గర ఎందుకుంటారు? దండంలో పెడతాను, అర్థం చేసుకోవచ్చారా? ఏమీ సేతురా సామి ఏమీ సేతు. బండి నేను నా దగ్గర లేదు వంశీ. బండి నేను సో వెల్కమ్ బ్యాక్ టు స్టార్ బాయ్స్ అఫీషియల్. ఇవాళ వీడియో ఏం చేద్దాం బయట? ఇలా వంశాల నేనైతే ఒక వీడియో లేదు ప్రస్తుతానికి. నేను ఏదో ఒకటి ఇవ్వాలి అనుకున్నా. అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. పుల్లలు పెడుతుండు మంచిగా ఇంట్లో వాడుతుండే. వంశీగాడు పుల్లలు పెడుతుండు, అక్కడిక్కడ పుల్లలు పెడుతుండు మంచిగా. ఆడకైతే ఎంజాయ్ చేస్తుండు. ఏం చేయని చెప్పండి. బండి దాచి పెడదామా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బండి దాచి పెడదా? దాచి పెడదాం మనం. అరే నాకు తెలియదు రా, మీరే దాచి పెడదాం. బండి అయితే మీరే తీసుకోవాలి. అరే నేను దాచి పెడతారా? బండి అయితే మీరు తీసుకొని రారే. ఇట్లా దాచి పెడతా దొరకదు ఇక మళ్ళీ బండి అట్లా. అరే వంశారే అక్కడిక్కడ పుల్లలు పెడుతున్నావు చూడరా. ఈ రోజుకి గిలా కొట్టుకున్నా బండి అయితే నీ దగ్గర రాదు. టెన్షన్ టెన్షన్ అయితే వంశాన్ బండి ఎట్లా దాచి పెడతావు? ఇప్పుడు ఇద్దరు అయితే వంశాన్ బండి కోసం పోతురు. ఎట్లా దాచి పెడతారో చూడరు మీరైతే. సో గాయస్ మనం అయితే ఇప్పుడు వంశాన్ ఇంటికి అయితే వచ్చినాము. సార్ ఇల్లు ఇప్పుడు వంశాంది. వంశాన్ ఇంటికి అయితే వచ్చినాం గాయస్. ఇప్పుడు ఒకసారి బండి ఉంది చూసిరాపు. బండి అవుతుంది గ్యాస్. వంశాన్ని వైపురావు అంటే బండి ఉంది. పని అయితే చెప్పలేవా? ఆ ఇంట్లో ఉన్నట్టు చిన్న ఎత్తుకొని ఇండియా అంటే చిన్న ఎత్తుకున్నారు అంతే. సైలెంట్ గా తీసుకురారు. ఈ నుంచి అందాక నొక్కున్నాను. The plan is on. సపోర్ట్ వేసుకుంటాను. ఇంట్లో బండి అయితే కథం అయిపోతుంది. మర్చిపోండి బండిని. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. వంశాల బండి అయితే తీసుకొచ్చాం. ఫైనల్లీ బయటకి తీసుకుంటాం బండి. వంశాన్ బండి అయితే తీసుకున్నాం. ఇప్పుడు మెంటల్ ఉంటుంది ఇప్పుడు అయితే. తాళంగుడిలోనే పెట్టిన. అరే స్టార్ట్ వేసుకుని పంపారా దీన్ని. గాయస్ మొత్తానికి అయితే వంశాన్ ఇంటి కాంచి అయితే బండి అయితే సగం దూరం తీసుకొని వచ్చినాము రోడ్డు మీదకి. తాళం కూడా అల్లనే పెట్టినట్టాడు. హైలైట్ అసలు వంశీ. అరే తాళం కూడా అల్లనే పెడతారు. రోడ్ అని ఎత్తుకుపోతారు రా చూసిరా. రే వీడియో చేయాలి.
ఫైనల్ వంశాన్ బండి అయితే దొంగతనం చేసాం గాయస్. అది మేమైతే నలుగురం పోతాం, ముగ్గురు కూడా నలుగురం పోతాం వంశాన్ బండి మీద. అసలు ఈడొక్కడే ఇంకొకరికే కావాలి సీటు, నలుగురం ఎక్కినాం కాదు మేమైతే. చూడు ఒక దున్నపోతున్నట్టున్నాం అందరం అయితే. సరే నీ బండి మొత్తం ఆగమామురా, పొరక అయితే నీ బండి అయితే. బండి అయిపోయింది బండి పైన అయిపోయింది మొత్తం. సర్వీసింగ్ చేయించుకోరు, అదే ఉంచి అయిపోయింది బండి అయిపోయింది అనుకో. అరే ఉంచి కూడా తాళం కూడా దానికి పెడతారా, కూడా ఎత్తుకుపోతారా, మా సోటోళ్ళు ఉంటారా. అంటే మనం ఎక్కువ చూడండి ఇంకా మంచిగా తాళంగిడిలో మంచిగా తాళం కూడా దీనికే పెట్టిండు. క్రేజీ గ్యాస్ అసలు ఆడు బండికి తాళం కూడా బండికే పెట్టిండు ఆడైతే. బండి ఏదో దాపెడదాం మన బండి ఎలా దాచిపెడదాం చెప్పు. ఇగో తెచ్చే బాధ్యత మా ఇద్దరికి తెచ్చినాం. అంతే ఎలా దాచిపెట్టాలి రా. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. గుట్ట తీసుకోవమ్మా. ఏ గుట్ట కంటే చాలా లాంగ్ అయిపోతాం మన కిటెంకల్లా దాచిపెడదాం ఏమన్నా. చూడండి ఇటు ఇబ్బంది ఉందేమో. బండి వంశాన్ బండి అయితే ఇప్పుడు ఎట్లా దాచిపెట్టాలంటే వానికి వానికి కనిపించదు ఇక బండి మొత్తానికి. రవ్వన్ ఇంటి సైడు ఎట్లా నుక్కు అయిపోతుంది ఎట్లా నుక్కు లేకపోతే మళ్ళా ఖరాబ్ అయినా అదో పెంట పెట్టు ఏం కాదు. ఈ చెట్లా నుక్కుదాం రా. అయ్యా మళ్ళా గుల్లుతాడు ఆయన. అదే బండి తెచ్చిర్రా మరి మీరు అసలు అంతా బండి తీసుకొని వచ్చిర్రు అసలు. దాచిపెట్టే బాధ్యత నాది అన్నారు. ఇప్పుడు నేను ఏడ దాచిపెడుతున్నా ఇక నాకు తెలియాలి, నాకు నా ఇష్టం ఇక అది. సరేనా గాయస్ మన బండి అయితే వంశాన్ బండి ఆ చెట్ల లేకపోతే చెరువులానే వేసేదాం, చెరువులానే వేసేదాం. చెరువు వేసేదాం, చెరువు కూడా దగ్గర చెరువు వేసేదాం, వంశాంతో ఆట ఆడుకుందాం. అరే ఇగో బండి ఆ చెట్లలో దాచిపెడదాం రా, వానికి కనిపించకుండా బండి అయితే తీసుకురాలి. ఇప్పుడు వంశీ అయిపోయిందిరా నీ పని. కానీ బండి ఇక్కడ పోయినావురా, ఇంటికాడ ఉండవారా బండి పెట్టి ఇటు ఇటుకో పోయిండు. అంటే క్రేజ్ ఏంటంటే దాని తాళం కూడా దానికే ఉంది. అసలు హైలైట్ ఇది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు తాళం దానికి ఉంటుందా అని. హైలైట్ ఇది. ఆ లోపల తీసుకోదాన్ని ఏ కాడికి అయిదమ్మా వాటిగా ట్యూబ్లెస్ అది. నువ్వు లోపల నువ్వు వంశాన్ బండి ఏమన్నా వైట్ వాడు చూసా చచ్చిపోతాడు. అరే ఈ మొత్తం కప్పుర్రా, ఈ కొమ్మలు గిమ్మలు అన్నీ వేసేది. నేను కూడా వేస్తారా? నువ్వు దూరం దూరం పోతున్నావు. దూరం ఏమి లేదురా, నేను కూడా చేస్తా. ఎందుకురా ఇట్లా బాగా పెడతారు నన్ను. వానికి ఏం కనిపించదు ఇడు ఉంటే, వానికి గింత కూడా డౌట్ రాదు. కానీ చూసుకురుగా మొత్తం వైట్ గాడు సిద్ధుగాడే మొత్తం కష్టపడి బండి తీసుకొని వచ్చిర్రు. లాస్ట్కు మొత్తం కట్టెలు ఖరాబ్ చేస్తారు బండి అయితే. పారిగా మొన్ననే సర్వీసింగ్ చేయించిండు వాడు. ఫైనలీ మనం వంశాన్ బండి అయితే దాచిపెట్టాము. మొత్తం కంపల్సరీ వేసాము. చూసిరుగా మీరు. తెచ్చింది వీళ్ళే, దాచిపెట్టి నా బాధ్యతనా. నేను నాదైతే కంప్లీట్ చేసిన, నా పాత్ర మాత్రం కంప్లీట్ చేసిన. అలా అయితే దాచిపెట్టిన కాదు, కొమ్మలు వేసింది మీరు. ఏమంటే వేస్తూనే ఉంటారు. అరే మీరు అరే నేనేం చేసినారా, తీసుకురామంటూ మళ్ళీ బండి తీసుకొని వచ్చిర్రు. దాచిపెట్టే బాధ్యత నాదన్న. బండి దాచిపెట్టిర్రు అంతే, అయిపోయింది. కొమ్మలు ఏమన్నా మేమేమన్నావా? కొమ్మలు నేనే ఏమన్నా. బండి గీత వాడితే ఇల్లే చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. దానికి ఏమైనా బాధ్యులు వైట్ గాడు మన సిద్ధిగాడు ఇద్దరు బాధ్యులు. నాదేం లేదు, బండి తీసుకొచ్చి నువ్వు ఇద్దరు కలిసి తీసుకొచ్చారు బండి మీద. అరే అమ్మ మీరు ఏందిరా ఎక్కలేదా? ఎక్కినారా బాబు. మరి ఇప్పుడు ఇది అంతేగానా మరి. సరే కాసి ఏమన్నా అయితే ఇక ముగ్గురుదంట. అరే వాడు ఇంకా చూసుకో, వాడు ఇంటికాడికి వచ్చినో రాలేదు ఇంకా. అలా మమ్మీ ఇంట్లోనే ఉందానా? చూసిందా అది తీసుకొచ్చాడు? చూసినా అది అలా చూసిందా? చూసింది. అరే మీకు దమాక్ పని చేయదా రా? ఎవడన్నా గట్ల తీసుకొస్తారా గట్లా తీసుకొచ్చా తీసుకొచ్చాం మన. ఇక
వాళ్ళ మమ్మీ వేసింది ఎందుకు చెప్పారా చూసి చెప్పారా చుట్టుపక్కల చూడలే అన్న అక్కడ రోడ్డు మీద పోతుంటే అలా అడుగుతాడు అలాను ఆడగాడ ఇక బండి పోయిందని వీళ్ళకి వీడియో దేనికరా మీకు ఏం చెప్పినారా స్టాండ్ సౌండ్ ఇప్పుడు ఏం లాభం ఇప్పుడు ఆడుకోయినాము ఏమైనా లాభం ఉన్నారా ఆడెట్లా మనకు ఫోన్ చేసి అడుగుతాడు బండి ఏడుంది అని మీరే వేసిరా అంటాడు ఏం చెప్తారో ఇప్పుడు రా మీరు గ్యాస్ ఇట్లా చేశారు మా వాళ్ళు బండి తీసుకురారా అంటే వాళ్ళ అమ్మకు తెలిసినట్టు తీసుకొని వచ్చారు చేసినా ఎవరు ఉంచాడే ఉంచాడే పోచేది మాట్లాడా నేను మాట్లాడా అలా మాట్లాడారా ఏ ఇంక దగ్గర రా ఈ మాట్లాడు హలో అవునా ఉద్వాన్ ఇంటికాడ బండి కూడా తీసుకోండి ఇంటికాడ నుంచి. ఏ బండి అరే వైట్ కథలు అడ్డం అనుకో ఇప్పుడు ఎట్లా పడుతుంది సరేనా? ఏ బండి ఉగ్గు సిద్ధిగాడు కలిసి తీసుకోవేనంట. అన్నా మేము ఎప్పుడు తీసుకుపోయినాం అన్న బండి ఏ బండి అనవు నాదిరా డియో. ఏ నీడియో నాకేం తెలుసు. అరే నువ్వు కథలు పడ్డావు అనుకో వైట్ నిజంగా చెప్తున్నా ఇక మామూలుగా పడే నీ కాడికి వస్తే. అన్నా నీ బండి నేనేం చేశానా? మరి ఓడి తీసుకోరా మమ్మీ ఎందుకు కావద్దని చెప్తారా? ఉగ్గు సిద్ధిగాడు వచ్చిరా అన్నా మేము తీసుకోవాలి అన్న బండి నువ్వు పృథ్వన ఇటుకాడ వీడియో తీద్దామంటే వచ్చినాం. సరే వస్తున్నావు ఆడుకుని మీరు మంచి తరంగా చెప్తావేమో ఎప్పుడు ఆడికి వచ్చి నన్ను అనవసరంగా దెబ్బలు తింటావు. తీయలే అన్న మేము నీ బండి మేమేం తీస్తామన్నా నీ బండి సరే వస్తున్నా నేను ఆడికి వస్తున్నా. మీ చేతిలో బండి దొరికింది అనుకో మామూలు వాడేరా. మళ్ళీ చేయి చెగుద్ది నా మాటిని మంచిగా అయిందా ఇప్పుడు గాయస్ చైతాన్ని ఎక్స్పెక్ట్ చేయలే. ఆ బండి మంచిగా తీసుకురానికి కూడా తెలుసులే పోయిర్రు ఇంట్లో మంచిగా ఎట్లా తీసుకొస్తారా బండి డిజెటిల్ ఏం చెప్పిండ్రా మీకు బండిని తెలియకుండా డ్రైవర్ రాయాలని చెప్పిండు మీరేంద్రా అంతా బట్టవాయిలు చేసుకొని వచ్చిర్రు. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా. గ్యాస్ ఇప్పుడు ఆడు వస్తుండు ఆడు వచ్చేటప్పుడు ఎట్లా ఎట్లా కవర్ చేస్తాను చూడరు మీరు మీరు సింపుల్ ఉండాలి జోక్ జోక్ ఉండాలి. వస్తుండు అయ్యే అనిల్ గాడు వస్తలేడు గారా ఆయన అన్నల గురించి ఇట్లా అనిల్ రాడంట కానీ వీడియోలో గాయస్ అనిల్ గాడు వాడు పని చేసుకుంటుండు అసలు నాకు ఏం అర్థమైంది వీడియోలోకి వస్తలేడు అనిల్ గాడు. ఉంచాన కూడా వస్తలేడు ఇప్పుడు వచ్చిన ఉంషాడు కూడా వస్తలేడు గాయస్ వీడియో తీయమంటే ఉంషాడు కూడా వస్తలేడు అసలు బిజీ బిజీ అండ్ గాయ मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ బిజీ బిజీ అయిపోయిండు ఆడు ఎక్కడ తిరుగుతుండేమో పెళ్లి అంటుండు అదంటుండు ఇది అంటుండు ఏం రాబే గింత సేపటికి వస్తారు వీడియోలోకి వస్తలేవు ఏందన్నా బండి ఎదురా నాది. నీ బండి నాకేం తెలుసా? బండి బండి ఎక్కడిది బండి ఓడి తీసుకొచ్చాం మేము తీసుకొచ్చాము వైట్ తమాషా చేసిన అనుకో నిజం. అరే నీ బండి అక్కడెక్కడ బండి ఏం తెచ్చిర్రా మీరు బండి తెచ్చిర్రు అవి మేము తెచ్చినాం అన్న నువ్వు ఇటు ఉంటే కదా మేము ఏ బండి తెలేరాబే? నువ్వు బండి అరే అలా నేను వేరే ఇదిగో, అర్జెంట్ నేను పెళ్ళికోవాలి నాకు పని ఉంది గమ్మక్కర వేస్తున్నా. బండి తీసుకురాలేరా ఇల్లు ఏ ఇద్దరు వచ్చిరంటనా ఏ రాలేరాబే బండి తీసుకొచ్చిర్రు ఇంత పిలిచి అసలు బండి తీసుకొచ్చిర్రు వీడియోలోకి వస్తలేదు వీడియో ఏమంటే వచ్చిర్రా నువ్వు నమ్మలేవానా అని మా అమ్మ చెప్తుంది ఈడు సిగ్గుగాడు బయట గాడు తీసుకొని పోయి. ఏ బండి తీసి మేము తెచ్చినాం అన్న నువ్వు ఇటు ఉంటే కదా బయట మేము వచ్చేసరికి ఏమో నాకేం అరే, వస్తారా నేను చెప్తున్నా కోపం బండి తెలియరా బాబాలు పెళ్ళికోవాలరా నేను. ఎప్పుడు తీసుకొచ్చినా ఏ బండి రా గా బండి మీద ఎట్లా పోతా? నాకేం తెలుసానా నువ్వు ఓరు ఆడితే కాలకి వాళ్ళు తీసుకోవచ్చు మాకేమేరు కానా వీడియో తీస్తురు కథ మేము అనిల్ గారి గురించి మాట్లాడడానికే చూస్తున్నాం రా అనిల్ వస్తలేడు అని మాట్లాడుతున్నాం వీడియోలా అరే చెప్పురా బయట రా బయట దమక్కర అరే నువ్వు నన్ను పట్టుకుంటూ ఏందనా అనవసరంగా చేస్తుంది బండి చెప్పు. నాకు తెలియదు నా బండి మేము తీసుకోవాలి బండి ఏం తెలియరా వీళ్ళు బండి నడుచుకుంటూ వచ్చిర్రా బండి ఏం తీసుకురాలేదు అరే మీ చేతిలో దొరికిందాక పొట్టు పొట్టు కొడతారా మేము ఇద్దరిని. మాకు తెలియదు Guys, మేము ఇప్పుడు మనం ఒక వీడియో చేద్దాం అనుకుంటే వీడియో ఏమని వచ్చినాము వీళ్ళేమో బండి దాచిపెట్టిరంట నువ్వు మస్తు చేసినావు కదా. అన్నంటమేందిరా అరే నా దగ్గర ఎక్కడ బండి నేను తీసిన అనరా బండి పెళ్ళికోవాలని అర్థం చేసుకో. టైం బయటగా బండి ఒకటి దాచిపెట్టినరా నేను చూసినా మరి నన్ను అడుగుతాడేందిరా ఇప్పుడు అనవసరంగా ఇద్దరికి పడతాయి. ఇప్పుడు తెలియదు మేము బండి తీసుకొచ్చాం నాకేం తెలుసురా నేను జస్ట్ వీడియో పెట్టినా మమ్మీ ఎందుకు చెప్తా వీళ్ళిద్దరి పేర్లు
ఏమో మరి వచ్చిరేమో ఇద్దరు మరి. అరే అలా నేను తీయలే అన్న. కొట్టరా గద్దల్ని చంపుతావురా. బండి కొట్టించురేమో వాళ్ళకేం తెలుసురా. తీసుకురా బండి తీసుకున్నాను తాళం వేడింది బండి. ఆవురా బే. గల్లవాడ నీ తాళం వేడింది బండిది నీది. తాళం చేయి నేను దాంట్లోనే వెళ్తా అందరికి తెలుసు. అరే బండి తాళం వల్ల పెడితే ఎత్తుకోర్రా దొంగలు. అసలు ఈ దొంగలు ఎందుకు ఎత్తుకుపోతారా నాయన? అరే బండి తాళం పెడితే దొంగలు ఎత్తుకోతారా. మీరు వీడియో ఇస్తారు మేము వీడియో అనిల్ గురించి వీడియో అనిల్ గారి గురించి తీస్తున్నాం రా. అనిల్ గురించి తీసుకుంటే ఇప్పుడు వీడియో ఎందుకు ఆన్ చేస్తుంటున్నాడు? అరే మేము అనిల్ గారి గురించి మాట్లాడుతున్నాం రా. అనిల్ గారి గురించి మాట్లాడు కానీ ఫస్ట్ నా బండి ఇచ్చేసేరి. బండి తీసుకురాలేరా గద్దలు నడుచుకుంటూ వచ్చిర్రు. మీరు తమాషా ఎక్కువ నాకు ఫస్ట్ బండి. అరే బండి మా కాళ్ళు లేదానా. బండి కాలు ఉంటామా? మొత్తం నీ ప్లాన్ నాకు అర్థం. ఈ పోయిపోయి నన్ను అంటాడు మళ్ళీ నేనేం చేసినారా. ఫస్ట్ బండి బండి నేను తేలేరు నాకు గెల్లోరా బండి. టైం చూడు టైం ఎంత అవుతుంది. అరే బండి నాకేం తెలుసు వంశీ. నేను అట్లా చేసానా ఎప్పుడు నీ మీద చేస్తున్నారా నేను. అనవసరంగా దెబ్బలు తింటూ నేను నిజంగా చెప్తున్నా మీ ఇద్దరేరా. వీళ్ళిద్దరు చేసిరేమో మరి. ఏమరా బండి దాచుకొని వచ్చినారా మరి అది అంటుండు కదా బాయ్. నన్ను అంటుండు అటు ఇటు పోయి. మా ఇంటికి ఎందుకు వచ్చినావురా? మీ ఇంటికి ఎవరు వచ్చిరానా? అరే నువ్వు ఓరోరికి ఇచ్చా మర్చిపోయినామో యాడ్ చేసుకోరా. నేను ఎవ్వరికి ఇయ్యలే. బండి ఇంటికాడ పెట్టి నా బండి తీసుకొని పోయినా నేను. ఈ బండి ఎవరిది మరి? ఆ బండి కూడా నాదే. ఎన్ని బండి మెయింటైన్ చేసావురా బాబు నువ్వు? మరి బండి తీసుకున్నావు మాకు ఒక బండి లేక సస్తుంటే నువ్వు రెండు బండ్లు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావురా? ఇంటికాడ పెట్టిన అర్థం చేసుకోరి నిమ్మలంగా బయట బండి మీ ఇంటికాడికి నువ్వు బయటనే ఉంటుంది కానీ మేము వస్తాప్పుడు వడు తగ్గటంలా ఎవడికోడు యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. నన్ను అంటుండ్రా మరి. మీరు దాచిపెట్టి వచ్చిరా నాకేం తెలుసు. చెప్తున్నా తీసుకురా. లేకపోయినా నీకు తమాషా చేస్తాను అనుకో నిజంగా కొడుతుంది. ఇప్పుడు నేను మంచి ధరలో చెప్తున్నా బండి తీసుకొని రాపు. బండి ఏడ చేసి పెట్టినరా మీరు? నేను పొద్దున ఫోన్ చేసి వీడియో అన్న గురించి అంటే ఏ అనిల్ గారి వీడియో నడుచుకుంటే వచ్చిర్రా. బండి అయితే ఏం కనిపించలేదు దగ్గర. బండి తీసుకొని రాకపోతే ఎడికి పొద్దున అన్న తమాషా చెప్పురా. పెళ్ళికోవాలన్నా నేను. నన్ను అంటే రా అది నీ పాత్ర కూడా ఉంటుంది అన్న. నాకు అర్థమైంది. నా పాత్ర ఏముందిరా అల్లా. నీ బండి ఏడుందో నాకేం తెలుసురా. బండి నన్ను అడుగుతున్నాడు. మేము అనిల్ గారి గురించి వీడియో ఇస్తున్నాడు వస్తలేడు. ఏమైందంటే కొంచెం ఓడి తీసిన బండి మమ్మల్ని అడితే మేము ఎడికి వెళ్ళాలి. తమాషా ఏకలా చెప్తున్నా. అరే నన్ను ఫస్ట్ నాకు బండి మాకేం తెలుసురా. డైరెక్ట్ చెప్పింది. వీని పేరు చెప్పింది వాని పేరు చెప్పింది. వాళ్ళిద్దరినే అడుగుతున్నా. మధ్యలో నీ పాత్ర కూడా ఉంటుంది. మధ్యలో నేనేం నువ్వు తీసుకొచ్చిరా వాళ్ళు. అరే అవన్నీ అన్న పూజ తమాషా నేనేం తీసుకురామంటే బండి తీసుకురా. బండి కూడా తేలేరా. ఇప్పుడు పోరాలి కొడతా నిమ్మలంగా పెళ్లికోవాలి పెళ్లికి పోవాలి ఇప్పుడు. మళ్ళీ బండి ఉంది పోవాలన్నా. అరే బండికి ఏం తేలేరా నడుచుకుంటూ వచ్చి బండి దాచిపెట్టినారు. మేమే తీసుకొస్తామా నువ్వు అంటుండు కదా అన్న. మాకేమే కదా బండి తీసుకొచ్చే సంగతి అర్థం చేసుకోవాలా ప్లీజ్. ఫోన్ వస్తుంది మళ్ళీ నన్ను అంటున్నాడు. అరే నేనేం చేస్తారా నీ బండి? నాకు ఏం అవసరం చెప్పు. నీ బండి చేసుకోవాలా? రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు బండి కావాలి ఇప్పుడు. నీ బండి నాకేం అవసరం రా. నన్ను అడుగుతావు. పాత్ర కూడా ఉంటుంది. నన్ను అంటాడేంద్రా ఆయనడు. అరే బండి నేనేం తీస్తారా? నేను నాకేం అవసరం. బండి ఓరేసో మాకు తెలియదు. నువ్వు నన్ను అనగరా. అరే మాకు వేరే పని లేదారా? నీ బండి తీసుకోవాలారా మేము? మా ఇంటికి ఎందుకు వచ్చారా?
ఇంటికి ఎందుకు వచ్చినావు? మీటికి నువ్వు వీడియో చేయమని పృథ్వీ ఏ ఫోన్ లేదా నాకు? ఫోన్ చేయడానికి ఫోన్ బ్యాన్ అరే నాగో ఇవన్నీ తమాషా. అరే వైట్ నిజంగా చెప్పు, పొట్టు కొట్టు ఇప్పుడు. మీ ఇంటికి వచ్చినా కరెక్టే. నేను వచ్చా సన్ను లేవు నేను ఇంటికి వచ్చిన. అరే వీడియో గురించి నేనే పంపించిన ఇంటికి వెళ్ళను. కాదు వీళ్ళు బండి తీసుకోవచ్చుంటే మా అమ్మాయి వచ్చిందంట, నువ్వు తీసుకురాపో. నిజంగా మేము తీసుకోవాలి. మీ అమ్మ ఊరి షోర్ అనుకుందో. వీళ్ళిద్దరి పేరే చెప్పింది. సాగర్ రక్షిత్ గారు కావచ్చు. వాళ్ళు లేరు, ఇద్దరు లేరు. అరే మీరు ఇందిరా పంచాయతీ మధ్యలో వీడియో ఇస్తుంటే ఇందిరా మీరు అది తెచ్చినంటాడు ఇది అంటాడు. వీడియో బంద్ చేయమని మరి. ఎందుకు బంద్ చేశాడు వీడియో? అవును మరి, నాకు ఇప్పుడు బండి కావాలన్నా. బండి నన్నాడితే ఇందిరా నువ్వు? నేను పెళ్లికోవాలి. ఉంది కానీ ఆర్ఎక్స్ నేను ఆ బండి వేసుకో నువ్వు, ఉంది కదా నీకు? కదా అని అవుతాడా? ఆ బండి మీద పొరులు పడతారా మరి? నువ్వు నవ్వుతున్నావు. మీ అందరికి తెలుసా అది? వీళ్ళది ఏముండదు. నువ్వు చెప్పినావు వాళ్ళు చేసారు అంతే. మొత్తం కథ మొత్తం నీ దగ్గర. అరే నేనేం చేశారా? నువ్వు ఎందుకు నవ్వుతున్నావా? అరే నువ్వు మధ్యలో మంచిగా మీరు వీడియో తీస్తారు, నేను రాగానే టాపిక్ మార్చారు. అరే టాపిక్ కాదురా బే, అది ఆల్రెడీ వీడియో చేస్తారు, రన్నింగ్ లోనే ఉంది. అది రన్నింగ్ లో ఎందుకుంటావా? వీడియో మాట మార్చినావు అన్న, అర్థం చేసుకో. పెళ్లి కోవాలన్నా మరి నువ్వు ఎందుకు నవ్వుతున్నావా? నువ్వు తీయలేవా? అరే నేను తీయలేరా వంశీ, నన్ను ఎందుకు అంటున్నావు రా? మరి ఎందుకు నవ్వుతున్నావు? అరే వీడియో మధ్యలో నువ్వు మొత్తం డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వు మాట్లాడక మధ్యలో. అరే ఖచ్చితంగా మాట్లాడకుర్రా బే, ఆడు కొడతాడు మిమ్మల్ని. నిజంగా తీయని మా మీద ఎందుకు వస్తారా? ఆ తీయని ఎట్లా సార్ అలా మీద? నువ్వు చెప్పినావు వాళ్ళు తీసుకొచ్చారు. అరే అరే ఇక వాళ్ళ మీద గిల మీద పోయి ఇక లాస్ట్ నన్నే అంటున్నావా? ఇక నేనే తీసుకున్నా. నువ్వు చెప్పినావు వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళదే తప్పులేదు. కానీ వాళ్ళు చెప్తే వాళ్ళని మనకు వాళ్ళు చెప్తలేరు. కానీ నేను బండి దొరికినాక ఏం చేయాలో చేస్తా. కానీ ఫస్ట్ బండి ఇస్తేనే పెళ్లికి పోతా. బండి లేదురా నా దగ్గర. పెడతానా బండి నాకు బండి లేదురా నా దగ్గర. అలా మరి ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నవ్వుపిస్తున్నావు, ఈ నవ్వుతుండు. బండి లేదురా నా దగ్గర. అన్నా నేను ఎందుకు వస్తానా? బండి ఉంటే పెళ్లికి పోవాలన్నా. బండి ఉంది కదా, బండి వేసుకోపో. బుల్లెట్ ఉండే పోదానా? పోతారా? ఎందుకో దీనికి మంచిగా పిల్లని ఎక్కించుకొని కూడా వచ్చు దీని మీద. ఏమరా అది ఓన్లీ డ్యూటీకే యూజ్ చేస్తా. కానీ అన్న అర్థం చేసుకోవాలా? అరే బండి నాకే లేదు వంశీ, నన్ను అనగా. నాకు తెలుసా నువ్వు నా మీద గుస్స అవుతావు. అంతా నీ దగ్గర ఉన్నారా? ఫస్ట్ నాకు అరే నన్ను అంటవేంద్రా? నేను వీడియో అనిల్ గారి గురించి పెడుతున్నావు, నన్ను అంటవేంద్రా? ఇప్పుడు వీడియో పెట్టడం నా తప్ప రాబాయ్? ఇప్పుడు వీడియో పెట్టడానికి నా దొంగ చేస్తున్నావా నువ్వు? అవునన్నా, నేను రాగానే టాపిక్ మార్చిండు. నేను రాగానే టాపిక్ ఎందుకు మార్చినారా? ఏం చెయ్యరు, వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు. వచ్చి బండి నేనేందుకు ఫోర్స్ చేశారా? అవును మరి. ఇగో నేను అనిల్ గారి గురించి మాట్లాడుతున్నా. నువ్వు చెప్తానే వాళ్ళు చేసారు, వాళ్ళిద్దరు చేసారు. నాకు కూడా తెలుసు, మా అమ్మ కూడా చెప్పింది. అరే నాకు బండి ఇవ్వమని చెప్పు, నేను పోతా. బండి లేదు వంశీ, బండి మా దగ్గర ఎందుకు ఉంటుంది? పెడతాను, అర్థం చేసుకోవచ్చారా? నేనే నీకు దండం పెడతారా? బండి లేరా? అరే వైట్ చెప్పనా? బండి లేదు వంశీ, నువ్వు ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు మమ్మల్ని? అరే ఇంకొక థమ్స్అప్ తెచ్చిర్రా, సల్ల కూర్చొని అన్నది అవుతాడు. ఏందిరా మాకు ఇది? థమ్స్అప్ కావాలన్నా సరే, థమ్స్అప్ నేను తెప్పిస్తాను. నాకు బండి ఇది అటు పోతున్నా, బండి మీద తేలేగారా? నువ్వు చెప్తేనే వాళ్ళు తీసుకొచ్చారు. నీ ఒక్కరికే తెలుసా? నువ్వు చెప్పినాక నేనేం చేసుకుంటాను? నీ బండి తెచ్చి నేనేం చేసుకుంటా? బండి పూజ చేస్తాను నీ బండికి. ఈ బండి నువ్వు ఎన్నో మర్చిపోయి ఈడికొచ్చి బండి ఎన్నో మర్చిపోతా. నా బండి వేసుకొని వస్తా. ఈ బండిని ఎందుకు తెచ్చుకుంటా నేను? ఈ బండి నీకే తెలియాలి. ఈ బండి తీసుకొని బయటకు పోయినా నేను. నా బండి బయట పెట్టి నేను ఈ బండి మీద ఎట్లా అవుతా? ఇప్పుడు బండి ఎవరు తీసారు? నన్నే అంటున్నావు. అటు ఇటు వేసి చెప్పినావు వాళ్ళు తీసారు. బండి నేను నా దగ్గర లేదు వంశీ, బండి నేను చెప్తున్నా. ఇప్పుడు బాబు నన్ను అనగా నువ్వు ఫస్ట్ బండి తీసుకోండి. అరే ధమాకరమైన ఆరాబాయ్ నీకు. అవునన్నా, నువ్వే తీసుకొచ్చినావు బండి, నాకు సంబంధం లేదు. వాళ్ళకి చెప్పినావు, వాళ్ళు తీసుకొచ్చారు. అరే బండి పెట్టిర్రా? మాకేం తెలుసా? నన్ను అంటున్నా
అది బండి నన్ను అడుగుతున్నా, మీరే తీసిరంట కదా బండి. ఎప్పుడు ఇష్టం వాళ్ళ అమ్మకి తెలిసిందంట. నడుచుకుంటూ వచ్చాం కదా మీ ఇంటికి మేము. మరి బండి అడుగుతుంది కదా మరి ఆడు. బండి మాకు తెలియదు అన్న. అరే బండి మాకు తెలియదు వంశీ, నువ్వు నన్ను అంటావే వంశీ. సరే అన్న మీరు ఇంత తమాషా చేస్తున్నా. సరే ఇప్పుడు బండి దొరికింది అనుకో అన్న. అరే చెప్పురా ఆయన, నువ్వు మాకు సరే దోలాడుకోరా, ఏడుందో బండి. దొరుకుతా ఇప్పుడు ఎట్టదన్నా దొరికించుకుంటా బండి. గాయస్ ఇది పద్ధతేనా? మేము దీనికి వచ్చినాము, వాడు వచ్చి బండి అడుగుతుండా, మధ్యలో వీడియో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. మేము ఒక టాపిక్ చెప్తుంటే వాడు ఆడు రాగానే మేము టాపిక్ మార్చామంట. అటు ఇటు పోయి మమ్మల్ని ఆడుతుంది. చూడు ఎడుతోలాడు ఆడు పెట్టిపో. చెట్టు పెడతారా బండి ఎవరన్నా? బండి అదే కూడా ఇమానమా అలా పెట్టడానికి? అదేమన్నా జాతరలో దొరకపోమా నాకు పెడుతుంది. అరే పెట్టురా ఇయ్యమని చెప్పి. అరే బండి ఏడ పెట్టిర్రా? తెలుసు, నాకేం తెలుసు రా, అన్ని తెలుసు అంటూ. అన్ని తెలుసు. మిమ్మల్ని వీడు నన్నే అంటూ, నేను జస్ట్ ఇట్లా వీడియో అనిల్ గారి తీరామని వీడియో పెట్టినా. నేను వీడియో పెట్టినందుకు ఈ నంబర్ వచ్చి. నువ్వు వీడియో అరే ఇప్పుడు అంతేందిరా, ఇప్పుడు వీడియో పెట్టినందుకే నన్ను డౌట్ పడుతున్నా నా మీద. అవును. అరే అది అనిల్ గారి గురించి పెట్టినాం రా. ఈడబెట్టు మేము. అరే నాకు బండి కావాలా బే, అర్థం చేసుకో. పీపుల్ అయిపోకు. అరే బండి లేదు ఏం లేదురా, మాట్లాడు నువ్వు కూడా చెప్పు అనిల్. నాడు వస్తలేడు వీడియోలకు. తర్వాత ఫస్ట్ నాకు బండి ఇచ్చినాక బండి 10 నిమిషాలు చెప్తా. నేను కూడా బాధపడతా. నువ్వు కూడా నేను కూడా బాధ. మొన్న వీడియోలోకే రాలే కాసి చెప్పు. ఇప్పుడు ఇంక బాధ అవుతుందంట. ఆయన బండి పోయినందుకు ఇడు వచ్చిండు, లేకపోతే ఇడు కూడా రాకపోదు. సరే బండి అయితే బండి మా దగ్గర లేదు వంశీ. సరే వైట్ సరే చెప్పు. పీపుల్ అయిపోకు. బండి తీసుకొని రా. నేనేమన్నా నేను బండి లేదురా నాయన, బండి ఎక్కడ ఉందిరా? తెచ్చిరా రా మీరేమన్నా. తీసుకొస్తామా? మరి వాళ్ళ అమ్మ ఏమో చూసింది అంటుంది. మీరు దోలాడుకోరా బే, మొత్తం దోలాడుకో. బండి నీకు ఏడుండరా, బండి ఏడు అనుకుంటుందిరా. మొత్తం ఆమె బండి లేదురా నాయన అంటే ఒకటే దోలాడుతున్న బండి. ఏమైంది దొరికింది ఆ బండి? ఏదో దోలాడినావు. అరే గాలి కొడుతున్నావురా. బండి అరే గాలి ఎందుకు ఆగికరా. గాలి ఎందుకు కొడుతున్నావురా బే నువ్వు? బండి ఏడుందిరా. బండి బండి ఏడబెట్టిర్రా? బండి ఏడుంది? అన్న బండి ఉంది తీసుకురా. బండి కాడికెళ్ళి వచ్చిందిరా? వచ్చింది బండి. నువ్వు తమాషా ఇవ్వకు. అరే అని కొడతావేంద్రా ఊకే? తీసుకురా. బాగా ఆనబెట్టి పడ్డావేంద్రా నువ్వు? అని కొడతావేంద్రా అని పాపం అని. అరే బండి దగ్గర నాయన మీరు ఏందా బండి తీసుకురా పో. అరే బండి, అరే ఇగో అంతా బండి ఎవరు తీసుకొచ్చారా అంటే సిద్ధుగాడు బయట గాడే చేసారు బండి తీసుకుని. ఇల్లాక ఏమన్నా? అరే నేనేమన్నారా ఇల్లాక? అరే ఇంకో ఇప్పుడు చెప్పినారా ఉపాన చెప్తున్నా. బండి తీసుకోవడానికి నేను ఏం చేద్దాం, ఏదైనా వీడియో వేద్దాం రా అన్న. చెట్లు కంపలు. అరే నీకు ఎట్లా కనిపించింది రా అది? అమ్మ అరే నీ బండికి ఏం కాలేదురా బాబు. మొత్తం కన్ను స్ట్రాంగ్ గట్టి బండి కాసి. ఇది ఏంటంటే మనము మన గుట్ట ఏంది మన బిల్లి మించి ఫస్ట్ ఫ్లోర్ బిల్లి మించి అరే గీతలు పడేరా. ముందే పెట్టుకొని వచ్చిండు. అమ్మా 3 నెలల ముందు అడ్డేసి ఆ పాత గీతలు కూడా మమ్మల్ని అంటే మేము చేపియాలా నారా? పాత గీతలు కాదు, మొత్తం గీతలు పడ్డాయి బండికి. గీతలు లేవు ఏం కాదన్నా, మీకు నేనే దొరికినా నేను పెళ్లి. ఇగో ఏం వీడియో ఏమంటే ఈడేమన్నాడు వైట్ వంశానిగా వీడియో నేను పెళ్లికి పోవాలి గాయస్. వీళ్ళు నేను ఒక్కనే దొరికినా, వీళ్ళకి ఎవరు లేదా? ఎవరు లేరు గాయస్, మాకు వంశాడు ఒక్కడే దొరికిండు. ఖాళీ ఉన్న టైంలో తీసినా కూడా సరే పోనీలే అనుకోదు. ఇప్పుడు నేను పెళ్లికి పోవాలి. పెళ్లికి పోరా బే, మేము వద్దంటున్నామా? తుంపలు ఏమైపోలే, పోయి తిను మంచిగా మెక్కిరా పో. తింటారా నాయన పోతా కానీ కాదురా, నేను ఒక్కనే దొరికినా నీకు. అరే నువ్వే దొరికినవురా బే. ఇన్ని ఒక్క వీడియో కూడా లేదు గాయస్. ఇన్ని మీద వీడియో వేద్దామని మంచిగా చేస్తే అది ఫెయిల్ అయిపోయింది. బండి
బండి వేరే దగ్గర దాచి పెడితే అయిపోదు అసలు. నీకు అప్పుడే చెప్పినా నా గుట్టలలో దాచి పెడదామా నీకు దాచి పెడదామా. అరే మీ అమ్మ చూసిందిరా, లేకపోతే అయిపోదు. గాయస్ వీళ్ళు ఇట్లా చేసారు. నెక్స్ట్ వీళ్ళతో ఆడుకుంటా, మామూలుగా ఆడుకోను.